అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగయ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. 30 ఏళ్ల అభిజిత్ దీప్కే కేవలం 2 నెలల క్రితమే వ్యంగ్య రూపంగా కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించారు. తొలుత సోషల్ మీడియా వేదికగా సరదా ఉద్యమంలా కనిపించినటువంటి ఈ సంస్థ ఆ తర్వాత పరీక్షల అక్రమాలు, పేపర్ లీకులకు వ్యతిరేకంగా విద్యార్థుల ఉద్యమానికి ఒక కేంద్ర బిందువుగా మారింది. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా జరిగినటువంటి విద్యార్థి ఆందోళనకు అభిజిత్ దీప్కే నాయకత్వం కూడా వహించారు. ఆ నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ రాజకీయ పార్టీ ఊహాగానాలకు కాక్రోచ్ జనతా పార్టీ తెరదించింది. ఆ పార్టీ భవిష్యత్తు పైన వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కీలక ప్రకటన చేశారు. రాజకీయ పార్టీగా మారేటువంటి ఆలోచన తమకు లేదని, ప్రజా సమస్యలపైన ఒత్తిడి తెచ్చేటువంటి ఒక ప్రెజర్ గ్రూప్ గానే పనిచేస్తామంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ లో జరుగుతున్న 2 రోజుల వ్యూహ సమావేశాల సందర్భంగా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరలేపాయి. ప్రధానంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేటువంటి ఆలోచన ప్రస్తుతానికి లేదని, మీడియాకే ఈ అంశంపైన ఆసక్తి ఎక్కువగా ఉందని, మేము ప్రెజర్ గ్రూప్ గా పనిచేస్తామంటూ కూడా ఆయన పేర్కొనడం, యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు లేదా పరీక్షల నిర్వహణకు సంబంధించినటువంటి అక్రమాలు వంటి అంశాలపైన పోరాటం చేయడమే తమ లక్ష్యమని ఆయన చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా కొన్ని అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. కాక్రోచ్ జనతా పార్టీ ఒక వ్యూహాత్మకమైనటువంటి రాజకీయాలకు తెరదింపలేకపోతుంది. త్వరలోనే ఒక రాజకీయ పార్టీగా రూపకల్పన చేసి వచ్చే సాధారణ ఎన్నికల్లో కీ రోల్ పోషించేటువంటి అవకాశం ఉంది అంటూ పదే పదే ఊహాగానాలు వ్యక్తమైనటువంటి సందర్భాలను మనం చూసాం. కానీ సిజేపీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేటువంటి దిశగా ఏదైతే వ్యూహాలు రూపొందిస్తున్నట్లు దీనికి సంబంధించి కూడా దీప్కే కీలక ప్రకటన చేశారు. యువత అభిప్రాయాలు తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా లిజనింగ్ టూర్లు నిర్వహించనున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ లిజనింగ్ టూర్ల ద్వారా యువతతో సమావేశం నిర్వహించడం, యువత ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన కీలకమైనటువంటి సమావేశం నిర్వహించడం, వారి యొక్క సమస్యలను వినడం, ఆ సమస్యల యొక్క పరిష్కార వేదికగా పూర్తి స్థాయిలో ఒక వ్యూహాన్ని అవలంబించడం, ఇలాంటి ప్రక్రియ ద్వారా ముందుకు వెళ్లేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దేశంలోని ఏ ప్రాంతంలో విద్యార్థుల సమస్యలపైన పోరాటం చేసినా వారికి అండగా ఉంటామంటూ కూడా ఆయన పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే జార్ఖండ్ లో జేపీఎస్సీ సివిల్ పరీక్షల్లో ఆల్మోస్ట్ అక్రమాల ఆరోపణలపైన కొనసాగుతున్నటువంటి విద్యార్థి ఉద్యమానికి మద్దతు ఇచ్చేటువంటి అంశం కూడా ఈ సమావేశంలో నిర్ణయానికి వచ్చేటువంటి ఛాన్స్ కనబడుతుంది. అవసరమైతే అక్కడికి వెళ్లి మద్దతు ఇస్తామంటూ కూడా అభిజిత్ దీప్కే తెలుపుతున్నారు. జంతర్ మంతర్ ఆందోళన సమయంలో దాదాపు 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేసినటువంటి సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ తమ ఉద్యమానికి మార్గదర్శకుడిగా ఉంటారంటూ కూడా దీప్కే పేర్కొన్నారు. గతంలో ఒకంత రివర్స్ అంటే యూటర్న్ తీసుకుని ఆయన పైన సందర్భాలు విమర్శలు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. కానీ జార్ఖండ్ విద్యార్థి నేతలతో వాంగ్చుక్ ఇప్పటికే మాట్లాడి సంఘీభావం ప్రకటించినటువంటి సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ మీటింగ్ జరుగుతున్నటువంటి సమయంలో ఇవాళ అక్కడికి ఆందోళన విరమించడం కూడా కొంతవరకు మనం గమనించదగ్గ విషయం. సిజేపీ వ్యూహ సమావేశంలో ఆల్మోస్ట్ సంస్థ ప్రతినిధులు సౌరభ్ దాస్ తో పాటుగా అశుతోష్ రంకా దాదాపు 50 మంది కీలక వాలంటీర్లందరూ కూడా పాల్గొన్నారు. 50 మంది కూడా కూర్చొని యువత సమస్యల పైన ఒకే వేదిక మీదకి ఏ విధంగా తీసుకొని రావాలి, వాటిని ప్రభుత్వాలపైన ఏ విధంగా ఒత్తిడి పెంచాలి, ఇదే వారి ప్రధానమైనటువంటి లక్ష్యంగా తెలుస్తుంది. యువత ఒక్కటైతే ఏదైనా సాధించగలరు అనేటువంటిది ఈ ఉద్యమం నిరూపిస్తుందంటూ సిజేపీ ప్రతినిధి సౌరభ్ దాస్ వ్యాఖ్యానించడం కొత్త చర్చకు దారితీస్తున్నాయి. కానీ ఒక రాజకీయ పార్టీగా సిజేపీ మారబోతుంది అనేటువంటి ఊహాగానాల దగ్గర నుంచి రాజకీయాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము పూర్తి స్థాయిలో ఒక ప్రెజర్ గ్రూప్ గా మాత్రమే మేము ఉంటాం, ఈ విధంగానే పనిచేస్తాం, దేశంలో యువత చేపడుతున్న ఎలాంటి ఆందోళనలైనా మేము భాగస్వాములు కావడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి రీతిలో తాజాగా కీలక ప్రకటన రావడం మాత్రం మరో కొత్త చర్చకు కారణంగా మారుతున్నాయి. ప్రధానంగా జూలై 20న సిజేపీ చేపట్టినటువంటి చలో సంసద్ కార్యక్రమంలో భాగంగా లక్షలాది మంది విద్యార్థులు పార్లమెంట్ వైపు దూసుకొచ్చినటువంటి విధానాన్ని కూడా మనం చూసాం. దాంతో పోలీసులు వారిపైన లాఠీ చార్జ్ చేశారు, అలాగే బాష్ప వాయువులు ప్రయోగించారు, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు, ఒక రకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులే మనం చూసాం. ఇక విద్యార్థులపైన పోలీసుల దాష్టికాన్ని కూడా ప్రతిపక్షాలు తీవ్రంగా పరిగణించాయి. విద్యార్థులపైన దాడులు చేయడం, మహిళా విద్యార్థులపైన, బాలికలపైన వారు ప్రవర్తించినటువంటి తీరు కూడా ఒక కొత్త చర్చకు విమర్శ ప్రతి విమర్శలకు కారణమయ్యాయి. లోక్సభ రాజ్యసభలో ఇదే అంశాలపైన ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నటువంటి సందర్భం. అంటే కేంద్రం తీరుపైన ప్రతిపక్ష పార్టీలతో పాటుగా సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పైన నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా చేశారు. ఆయన స్థానంలో నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. అదనపు బాధ్యతలు కూడా అప్పగించినటువంటి పరంపర. అయితే కేంద్ర ప్రభుత్వం పైన కాక్రోచ్ జనతా పార్టీ సాధించినటువంటి విజయంగా దీన్ని పరిగణించడం,
అంటే అలాగే విద్యార్థులపైన పెట్టినటువంటి నకిలీ ఎఫ్ఐఆర్లను కూడా మహారాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందని కూడా భావిస్తున్నామంటూ ఆయన తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులను వేధించడం నిలిపివేయాలంటూ కూడా సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పేర్కొనడం జరిగింది. కేవలం వ్యంగ్య వేదికగా మొదలైంది కాక్రోచ్ జనతా పార్టీ, కానీ ఇప్పుడు యువత సమస్యలపైన జాతీయ స్థాయిలో ఒక ఉద్యమ వేదికగా మారేటువంటి ప్రయత్నం చేస్తుందా? ఎన్నికల్లో రాజకీయాల్లో కాకుండా ప్రభుత్వాలపైన ఒత్తిడి తెచ్చేటువంటి ఒక ప్రెజర్ గ్రూప్ గా, అంటే ఒక శక్తిగా కొనసాగాలంటూ కూడా అభిజిత్ దీప్కే ప్రకటించడం ఆసక్తికరంగా మారినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. చూడాలి, ఓవరాల్ గా సిజేపీ కేవలం ఒక ప్రెజర్ గ్రూప్ గా మాత్రమే వ్యవహరించబోతుందా? అభిజిత్ దీప్కే చేసినటువంటి ఈ తాజా సంచలన నిర్ణయం వెనుక ఎలాంటి రాజకీయపరమైనటువంటి ఊహాగానాలకు పులి స్టాప్ పడేటువంటి ఆలోచనగానే భావించాలా, లేదా రాజకీయ పార్టీగా భవిష్యత్తు నిర్ణయించబోతుంది అనేటువంటి రీతిలో కాక్రోచ్ జనతా పార్టీ అడుగులు ఎటు పడబోతున్నాయి? ప్రజా సమస్యలు, యువత సమస్యలు, విద్యా విధానాల్లో ఉన్నటువంటి లోపాలే ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా ముందుకు వచ్చినటువంటి ఇది ప్రెజర్ గ్రూప్ గానే పనిచేస్తామంటూ స్పష్టం చేసినటువంటి తరుణంలో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఇప్పటికే జార్ఖండ్ కి సంబంధించినటువంటి జేపీఎస్సీలో సివిల్స్ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఒక వ్యూహాన్ని రూపకల్పన చేస్తున్నారు. మహారాష్ట్రలో, బీహార్లో, అస్సాంలో విద్యార్థులపైన నమోదవుతున్నటువంటి కేసుల పరంపరకన మరింత ఫైట్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒకే ఒక టార్గెట్, విద్యాశాఖ మంత్రి రాజీనామా. దాంతో సక్సెస్ సాధించాం, మా ప్రధాన లక్ష్యాన్ని మేము ఎలాగైనా నెరవేర్చుకున్నాం అనేటువంటి రీతిలో సిజేపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు నెక్స్ట్ ఎలాంటి సమస్యలపైన వెళ్ళబోతున్నారు? రాజకీయ పార్టీగా కాకుండా ప్రెజర్ గ్రూప్ గా పనిచేస్తే ఎటువైపు ఎక్కువగా అంటే ఎఫెక్ట్ పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇది ఏ పార్టీకి ప్రతికూలంగా మారేటువంటి అవకాశం కనబడుతుంది? విద్యాశాఖ మంత్రి రాజీనామా వరకు సాగినటువంటి ఈ పరంపర, ఈ ప్రయాణం నెక్స్ట్ టార్గెట్ ఎవరు ఉండబోతున్నారు అనేటువంటి బలమైన ప్రశ్నలన్నిటి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారుతున్నాయి.